డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పెంచాల శ్రీలత గారిని ఆశీర్వదించాల్సిందిగా మేము ముందుకు వచ్చాను. వారు మా శ్రీనివాస్ గారి సతీమణి, మా తమ్ముడు మహేష్ వాళ్ళ అమ్మ. అయితే అన్ని డివిజన్లలో నేను తిరుగుతూ ఈరోజు మీ డివిజన్ కూడా వచ్చిన. మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ఎందుకు మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, మరి మీరు పోయిన తర్వాత కాంగ్రెస్ బీజేపీలు వస్తే వారికి ఎందుకు ఓటేయొద్దని. అయితే నేను చెప్పేది ఒకటే, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేస్తున్నది, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తున్నది అనేటటువంటి విషయాలు మీకు 4 చెప్తా. దాని తర్వాత మీరే నిర్ణయం తీసుకొని ఎవరికి ఓటేయాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 1000 రూపాయలు చేసి దాని తర్వాత 2000 చేసినటువంటి మాట వాస్తవమా కాదా? అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమంటున్నా. ఎన్నికలైన వెంటనే 2000 వచ్చే వాళ్ళందరూ కూడా 4000 రూపాయలు చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసిండు కాబట్టి వాళ్ళకు ఓటు అడిగేటటువంటి హక్కు లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వెయ్యొద్దు అని చెప్తా ఉన్నా. మరి 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అసలు ఆ స్కీమే లేదు, మా మేనిఫెస్టోలోనే లేదు. అరే పేదింటి పిల్లలకి ఆసరగా ఉంటుందని చెప్పేసి 50,000తో మొదలుపెట్టి 75,000 చేసి మళ్ళీ 1,00,000 రూపాయలు చేసినటువంటి కేసీఆర్ గారికి కారు గుర్తుకోటేయమని చెప్తా ఉన్నా. ఎన్నికల ప్రచారంలో మమ్మల్ని గెలిపియండి, ఇప్పుడు వచ్చేటటువంటి 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి మోసం చేసింది కాబట్టి ఆయన ఓటు వేయొద్దని చెప్తున్నా. మరి ఆడపిల్లలు, చదువుకునే ఆడపిల్లలు ఆటోలలో పోవాలన్నా నడుచుకుంటూ పోవాలన్నా ఇబ్బంది అవుతా ఉంది, వాళ్ళకు మోటార్ బైకులు కొనిస్తా అని చెప్పిండు. ఆయన మోసం చేసింది కాబట్టి ఆయన ఓటు వేయొద్దని చెప్తున్నా. చదువుకున్న పిల్లలకి నెల 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, కానీ ఇవ్వడం లేదు కాబట్టి ఆయన ఓటు వేయొద్దని చెప్తున్నా. నీతి నిజాయితీగా 24 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పి ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ఓటు వేయమంటున్నా. ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి వేయొద్దని చెప్తున్నా. సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అని చెప్పి ఇవ్వలేను అనేటటువంటి రేవంత్ రెడ్డి ఓటు వేయొద్దని చెప్తున్నా. మరి మనకు స్వతంత్రం వచ్చి నుంచి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఒక కలెక్టరేట్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఐటీ హబ్ కావచ్చు, మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, గల్లీలో పార్కులు కావచ్చు. ఇవి మీరు కూర్చున్నటువంటి పక్కనే ఒక పార్క్ కూడా ఉంది. మనం కూర్చున్నటువంటి రోడ్డు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ హయాంలో అయినటువంటి మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నా. మీకు స్థానిక నాయకులు కొంతమంది వచ్చి చెప్పచ్చు, ఈ రోడ్డు నేనే వేయించినా అని. ఇది ఎవ్వరి జాగిరి కాదు. ఈ జాగిరి ఏదన్నా ఉందంటే అది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులే. వారు ఇచ్చినటువంటి నిధులు నా దగ్గరకు వస్తే ప్రతి డివిజన్లో మేము పంపించి డెవలప్మెంట్ చేసినాం తప్ప ఏ పార్టీ నాయకులు కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరంటే కూర్చున్నది కాదు. నిజామాబాద్ ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని ధన్పాల్ సూర్యనారాయణ గారు అనేటటువంటి వ్యక్తిని గెలిపించారు. కారణం ఏదైనా కావచ్చు, నా ముఖం చూసి బోరు కొట్టిండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. నేను అది కూడా మర్చిపోయినా, నన్ను గుర్తుపెట్టలేదు అందరూ. జో మేరకు పైచాంతే జరా హాత్ ఉంటావు, నన్ను గుర్తుపెట్టేటోళ్ళు అందరూ చేతులు లేపురామ్మా. ధన్యవాదాలు. రాగానే అడుగుదాం అనుకుని మర్చిపోయినా. అయితే ఇప్పుడు ఆయనను గెలిపిస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే ఎవరు పోయినా కూడా ఒకటే మాట చెప్తున్నాడు. కాలనీలలో లైట్లు పోయినాయి, మెయిన్ రోడ్లు అన్నీ లైట్లు పోయినాయి, అది నేను చూస్తూనే ఉన్నా. ఎక్కడ పోయినా చీకటిమయం. అయితే కాలనీలలో కూడా లైట్లు పోతే కాలనీ వాసులు ఆయన దగ్గర పోతున్నాడంట. సార్ జర ఎమ్మెల్యే గారు మా దగ్గర లైట్లు పోయినాయి, జర వెట్టిపోయండి సార్ అంటే, ఓ నేను అధికారంలో లేను, నా పార్టీ అధికారంలో లేదు, నా దగ్గర నిధులు లేవు. మరి ఎట్లా సార్ అంటే, ఇంటికి 500 వేసుకొని పెట్టుకోండి. ఇది పరిస్థితి నిజామాబాద్లో. నువ్వు కొత్తగా ఎలగబెట్టాల్సింది ఏం లేదు.
మేము పెట్టినటువంటి 20 కిలోమీటర్ల లైట్ కరెంటు పోల్స్కి నువ్వు లైట్లు పెడితే చాలు. మేము పెట్టిన 20 కిలోమీటర్ల చెట్లకి నువ్వు నీళ్లు పోస్తే చాలు. కరెంట్ ఎండబెట్టబడుతుంది, చెట్లు ఎండబెట్టబడుతుంది, మోర్లు తీపియకపోతుంది, రోడ్లు ఊడ్చకపోతుంది, కాలనీలలో బల్బులు పెట్టియకపోతుంది. ఒకటే మాట, నా ప్రభుత్వం లేదు, నేనేం చెయ్యలేను. ఇవాళ నువ్వే వచ్చి గల్లీ గల్లీలో తిరిగి నా మేయర్ని గెలిపియండి, మేము నిజామాబాద్ని సుందరంగా తీర్చిదిద్దుతాం అంటున్నావు. అంటే నీ మేయర్ని గెలిపిస్తే నువ్వు రాత్రి రాత్రి గవర్నమెంట్ని మారుస్తావా? మార్చలేవు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నువ్వే ఏం చేయలేకపోతే స్థానికంగా ఉండేటటువంటి నీ మేయర్ ఏం చేస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఈ మాట కూడా నన్ను అడగచ్చు. సరే, మీరు అధికారంలో లేరు కదా, మరి మీరెట్లా అభివృద్ధి చేస్తారనే మాట నన్ను అడగచ్చు. 2.5 సంవత్సరాలు మాత్రమే ఈ మేయరు ఈ అధికారంలో ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ బీజేపీ ఎమ్మెల్యే ఏం చేయలేడు, ఏం చేయడు, వాళ్ళతో ఏం కాదు అని చెప్తున్నా నేను. ఇప్పటికి కూడా పనులు జరిగే ప్రతి ఒక్కటి నేను తీసుకొచ్చిన ఫండ్ తప్ప వాళ్ళు తెచ్చింది కాదు. వీళ్ళతో నేను చేత కాదు, ఎందుకంటే డబ్బులు లేవు. అందుకే నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, రాబోయే 2.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యేని గెలిపిస్తే మళ్ళీ మా శ్రీలతమ్మ ద్వారా బ్రహ్మాండంగా మీ కాలనీ డెవలప్మెంట్ చేస్తాం. हमारा बहनों से गुजारिश है, आप लोग जानते हैं हमारे ऊपर कुछ गुस्सा है इसलिए हमको हराए, केसीआर साहब के कुछ गुस्सा है इसीलिए उनको हराए नहीं, गरीबी की वजह से आप लोग उम्मीद रखे थे रेवंत रेड्डी के ऊपर। 2000 रुपए वजूफा मिल रहा कि वह 4000 रुपए देते बोल रहे रेवंत रेड्डी साहब। भरोसा करेंगे इस बार अगर वोट दिए तो 4000 आएगा हमको। अगर शादी मुबारक में केसीआर साहब 1 लाख रुपए नियत से जरूर दे रहे, लेकिन ये नया सीएम साहब बोल रहे हमको 1 तोला सोना भी देगा, एक बार डाल के देखेंगे। हमारा बच्चों को कॉलेज जाने के लिए, पढ़ने के लिए स्कूटर दिलाते बोले, एक बार भरोसा करेंगे इसीलिए उनको वोट डाले। और हमारा पढ़ा जो भी पढ़े हमारा बच्चों को 2500 महीने को देते बोले, इसीलिए भरोसा करके उनको वोट डाले। मुझे मालूम है कोई भी गुस्सा से केसीआर साहब के ऊपर गुस्सा से नहीं डाले, इनके बातों में आके इनके ऊपर भरोसा करके आप लोग कांग्रेस पार्टी को वोट दिए, बगल में आप लोगों को धोखा दिए, कांग्रेस पार्टी भी धोखा दिए, बीजेपी एमएलए भी धोखा दिए। बीजेपी एमएलए क्या बोले इलेक्शन में, अगर गवर्नमेंट से फंड नहीं आया मैं धनपाल ट्रस्ट लगाऊंगा, చెప్పిండా లేదమ్మా? ధన్పాల్ ట్రస్ట్ పెడతా, ధన్పాల్ ట్రస్ట్ పెట్టి దాంట్లోకి వెళ్ళి ఇక నిధులు ఇచ్చి పెడుతూనే ఉంటాను. ఇప్పుడు ట్రస్ట్ పెట్టలేను, డబ్బులు కూడా ఇవ్వాలి. ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళు జర చేతులు లేపురమ్మా. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఓకే, చెక్కుతో పాటు నా బట్టలు వచ్చిన చేతులు లేపురు జరా. చెక్ के साथ मैं मेरा कपड़े जिसको आया जरा हाथ उठाइए. వచ్చినాయి కదా చెక్తో పాటు అందరికి ఓకే. ఇప్పుడు ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే అయినాక ఎవరైనా చెక్కుతోని బట్టలు తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తురమ్మా? లేవు, ఎవరికి కూడా బట్టలు ఇవ్వలేదు. సరే ఫండ్ అంటావా, నీ గవర్నమెంట్ నుంచి వస్తలేదు, నువ్వు తెస్తలేవు. మరి నేను ఎందుకు ఇచ్చినా? 20,000 మందికి నేను బట్టలు ఇచ్చిన. నాదేమైనా బట్టల వ్యాపారం ఉందా, నాకు ఫ్యాక్టరీ ఉందా, నాకేమైనా దుకాణం ఉందా? ना कोई मेरे को कपड़े का दुकान है, ना मेरे को कोई कपड़े का फैक्ट्री है, लेकिन प्यार मोहब्बत से हमारे आवाम के ऊपर मैं चेक के साथ कपड़ा दिया. మరి ఇప్పుడు ఈ ధన్పాల్ సూర్యనారాయణ గారు ఏం చేస్తున్నారమ్మా? గల్లీలో బట్టల దుకాణం ఉంది. మరి బట్టలు ఇస్తుండే ఎవరికైనా? ఇస్తలేడు. కాబట్టి ఈ ఇద్దరు కూడా ఫెయిల్ అయినరు. ఈ ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ఫెయిల్ అయింది,
బీజేపీ ఎమ్మెల్యే ఉంటేనే ఏం చేయలేకపోతున్నాడు, వీళ్ళ మేయర్ వస్తే కూడా ఏం ఒరిగేది లేదు. కాబట్టి మీరు ఒక్క అవకాశం, మళ్ళీ మీరు 10 సంవత్సరాలు మమ్మల్ని చూసిరు కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీకి 11వ తేదీ కారు గుర్తు కోటేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మా శ్రీలతమ్మను ఆశీర్వదించండి. తప్పకుండా మేము మీకు సేవ చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత సాయంత్రం మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. हमारा बहनों से गुजारिश एक ही है कि आने वाले 11 तारीख को इलेक्शन है, हम सब लोग जानते हैं। कार का निशान पर हमारा बहन श्रीलता को वोट दीजिए। जरूर आने वाले दिनों में केसीआर साहब वापस आएंगे, सीएम कुर्सी पे बैठेंगे, आपका सेवा जरूर हम करेंगे। इतना शाम में यहाँ पे आए, जो बात करने का मुझे मौका मिला, मैं शुक्रिया अदा करना चाहता हूं। जय हिंद, जय तेलंगाना। अंदर की नमस्कार।